వరంగల్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు నేతలు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. భద్రకాళి పైర్వాసులు జరిగిన ఘటనలో ఇప్పుడిప్పుడే మృతులను గుర్తింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ సంఘటనలో శ్రీవాణి వాణి అని ఇద్దరు వదిన మరదలు సంఘటనలో చనిపోయారనేది గుర్తించారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా ఇద్దరు చిన్నపిల్లలు. ఈ రోజు ఉదయం వాళ్ళు పని కోసం వెళ్లారు. ఆ వెళ్ళిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వీళ్ళందరూ కూడా పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం చనిపోయినటువంటి రెండు కుటుంబాలు కూడా ఇద్దరిద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చూడొచ్చు వాళ్ళ రోదనలతో నిన్నంటున్నాయి. ఇక్కడికి వచ్చిన పిల్లలను చాలా చిన్న పిల్లలు ఈ ప్రాంతానికి సంబంధించి కూడా లేబర్ కాలనీ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చి కేవలం ఇందులో పనిచేయడం కోసమే ఇక్కడ రెంట్కు తీసుకొని ఉంటున్నారు. ఇక్కడ కుటుంబ సభ్యులు చూడొచ్చు ఉదయం వరకు కూడా వాళ్ళను స్కూల్కు తీసుకువెళ్లి పిల్లలను పంపించిన తర్వాత ఒక్కసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చూడొచ్చు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ లో కూడా ఈ చనిపోయినటువంటి కుటుంబాలకు ఉన్న ఈ పిల్లలు దాదాపు ముక్కు పచ్చలన్న ఏం జరిగింది అనేది తెలుసుకోలేనంత చిన్న పిల్లలు ఇక్కడ ఉన్న చూడొచ్చు. వాళ్ళకు ఆ పిల్లలు ఆమె లేబర్ కాలనీ అయితే ఆమె ఇక్కడ వచ్చింటాం. బేతి శ్రీవాణి కోమటి శ్రావణి వదిన మరదల్లో ఇద్దరు. 4 సంవత్సరాలు అంట, ఆమె సంవత్సరం అంట. పంపించి పోయింది ఎక్కడోళ్ళక్కడ తాళాలు వేసిపోయింది. ఈ కోడలకు 3 ఆడపిల్లలు, వాళ్ళకు 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు. ఇక్కడ చూడొచ్చు దాదాపు చాలా నిరుపేదలు ఇక్కడ రోజు పని చేసుకుంటే బతికే వాళ్ళు. ప్రస్తుతం ఈ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన స్థానిక కొండేశ్వర ఆమెతో మాట్లాడారు. మేడం, చాలా చూస్తే కూడా చాలా నిరుపేదలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం అంటే ఇప్పుడే శ్రీహరి గారు కూడా వచ్చారు. ఫోన్ చేసే లోపల ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు మరి ఉచితంగా విద్యను అందించే ఏర్పాటు చేయాలనేది అందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒక మహిళగా నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నాను. కడియం శ్రీహరి గారు తప్పకుండా ఇక్కడికి పరామర్శించడానికి వస్తారు. వారి చేత ఆ హామీ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇన్సిడెంట్ చూస్తే మొత్తం జనావాహం ఉన్నటువంటి ప్రదేశం, తర్వాత బాంబులకు సంబంధించిన ప్రమాదమైనటువంటి ఫ్యాక్టరీ. అది ప్రికాషన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇన్సిడెంట్ చూస్తే ఎట్లా అనిపించింది? నిజంగా ఇది కూడా దురదృష్టకరం అండి. జరగకూడనటువంటి ఇన్సిడెంట్స్ ఈ రోజు జరిగింది నగరం నడిబొడ్డున. ఇంకా అందులో కొంత అదృష్టం ఏంటంటే పక్కనే ఆనుకొని ఇండ్లు లేకపోవడం, కొంచెం దూరంగా ఉండడం వలన వీళ్ళందరి ప్రాణాలు కూడా రక్షింపబడ్డాయి. ఇప్పుడు సిపి గారితో చెప్పడం జరిగింది, ఇంకొక ఫైర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా అందులోని మెటీరియల్ అంతా కూడా మీరు షిఫ్ట్ చేయండి. ఇంకొక దగ్గర రాజరాజేశ్వరి ఇంట్లోనే చేస్తా ఉన్నారు, వాళ్ళని కూడా వెంటనే నియంత్రించండి. ఇక ముందు ఇక్కడ ఎటువంటి పర్మిషన్స్ కూడా ఇవ్వద్దు, అవుట్ ఆఫ్ ద సిటీ తప్పితని చెప్పి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఓకే చేశారు. కలెక్టర్ గారు సమగ్రమైన రిపోర్టు తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే నష్టం జరిగిందో ముఖ్యమంత్రి ద్వారా సహాయ నిధి నుంచి ఇప్పించేటువంటి కార్యక్రమమే కాకుండా పిల్లల చదువు విషయము, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా విషయము, మళ్ళీ ఏదైనా పునరావాసం వాళ్ళ కుటుంబానికి లోనో ఏదో ఒకటి ఇచ్చి కూడా వాళ్ళ కుటుంబం గడిచే విధంగా తగిన చర్యలు తీసుకోవడానికి మేము మా వంతుగా కృషి చేయడం జరుగుతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మాత్రమే కొన్ని చర్యలు తీసుకుంటారు, ఆ తర్వాత వదిలిపెడుతున్నారంటారు. కొన్ని చోట్ల జరిగిన ఘటనలు కావచ్చు, ఇప్పటికే కొన్ని ప్రమాదకరమైనటువంటి ఇళ్ల మధ్యనే చాలా వరకు ఉన్నాయి. అలాంటి వాటి పట్ల కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం. అంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మామూలుగా ఏ ప్రభుత్వాలైనా కూడా ఎక్కడైనా ఇటువంటివి ఇంకా ఉన్నాయా వెరిఫై చేసి మా దృష్టికి తీసుకురండి అని చెప్తారు. నాకు తెలిసి అటువంటి ఇన్సిడెంట్స్ కు అటువంటి ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చి ఉంటారు గవర్నమెంట్. ఇవ్వకపోయినా కూడా ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను కూడా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాను, ఇటువంటి ఇంకెక్కడ ఉన్నా కూడా. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసాం కాబట్టి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేసి ఎక్కడైనా ఇటువంటి ఉన్నా కూడా అందరికీ కూడా ఒకటే పద్ధతిలో అవుట్ ఆఫ్ ద సిటీకి మూవ్ చేసేదానికి కృషి చేయమని కోరడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశానికి సంబంధించిన ఇళ్లను కూడా చూడొచ్చు. ఇక్కడ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వరకు చూస్తే చాలా వరకు నిరుపేదలకు సంబంధించిన వాళ్ళ ఎక్కడెక్కడి నుంచో కాచిబొగ్గ కావచ్చు, నగరంలో చాలా ప్రాంతాలు
ప్రాంతాల నుంచి ఇక్కడికి ఈ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వలస వచ్చి ఇక్కడ చిన్న చిన్న గదులలో అద్దెకు తీసుకుని నివసిస్తున్న వాళ్ళు వాణి శ్రీవాణికి సంబంధించి వీళ్ళు వదినా మరదలు అవుతారు. ఇవి ఒకరికి 3 ఆడపిల్లలు, ఇంకొకరికి 2 ఆడపిల్లలు. మొత్తం ఈ కుటుంబం అంతా వీళ్ళు ఈ చిన్నపాటి పనులు చేసుకునే జీవిస్తుంది. ఇప్పుడు ఈ చిన్న పిల్లలకు సంబంధించినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిని వీరిని ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. వాళ్ళకి కావాల్సిన చదువులు అవి చెప్పించే ప్రయత్నం కూడా చేస్తామని కొండ సురేఖ చెప్తున్నారు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చేతులు దులుపుకోవడం కాకుండా ఇలాంటి వాటిని సమూలంగా అరికట్టే విధంగా ఇంకా ఎలాంటి ఫైర్ వర్క్స్ సంబంధించి కావచ్చు లేదా ప్రమాదకరమైనటువంటి ఇళ్ల మధ్య ఉన్నటువంటి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకసారి పూర్తి డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చి అలాంటి వాటి మీద కూడా చర్య తీసుకోవాలి అనే దాని మీద కూడా ఇప్పుడు డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రదేశాల్లో కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రోదనలు. కెమెరా కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.